Hi friends, I am Sirisha. Welcome back to Red Doll Cooking and Vlogs. ఫ్రెండ్స్ మనం ఈరోజు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఎర్రపప్పు టొమాటో కర్రీ అండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ అయితే వేడెక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే వేడెక్కింది ఫ్రెండ్స్. ఇందులో కొంచెం ఆవాలు వేసుకుందాం, అలాగే కొంచెం జీలకర్ర, ఒక 3 పచ్చిమిర్చి ఇలా పీసెస్ లాగా చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఫ్రెండ్స్ ఆనియన్ అయితే వేగిపోయింది. నెక్స్ట్ ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయింది. నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ పసుపు వేసుకుందాం. నెక్స్ట్ ఒక 4 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలండి. టొమాటో కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాము. ఇలా కుక్ చేసుకోవడం వల్ల టొమాటో ఆనియన్ అనేది బాగా ఉడుకుతుందండి. కుక్ అయిందో లేదో లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఓకే అండి, కుక్ అయింది టొమాటో ఆనియన్ అనేది. నెక్స్ట్ ఒక 1 కప్ ఎర్రపప్పు తీసుకొని ఇలా బాగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. అలా అయితేనే పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాం. కుక్ అయిందో లేదో లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇవి వేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని కారం ఉప్పు అవన్నీ పప్పుకు పట్టేలాగా ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాం. ఓకే అండి, కారం ఉప్పు అయితే పప్పుకు బాగా పట్టేసింది. నెక్స్ట్ ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసేసుకుందామండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందామండి. ఫ్రెండ్స్ పప్పు అయితే బాగా కుక్ అయింది. ఇప్పుడు లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. లాస్ట్ లో కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఎర్రపప్పు టొమాటో కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన రెడ్ డాల్ కుకింగ్ అండ్ బ్లాగ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మా వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సీ యూ ఆల్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.